వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే బొబ్బిలి నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమస్య పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయి. విద్యార్థి ప్రజా సమస్యను గౌరవ ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు పట్టించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి కళాశాల ఏర్పాటు కోసం వినతి పత్రాలు సమర్పించారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ కూడలి వద్ద థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ కార్యక్రమం జరిగింది. దీనిలో జేఏసీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి విద్యార్థి యువజన సంఘాలు, క్రియా సంఘాలు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నా ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలు మారారు, కానీ ఇప్పటి వరకు సాధించలేని పరిస్థితి. ఏదైతే గౌరవ బొబ్బిలి ఎమ్మెల్యే గారు విద్యార్థుల సమస్యల్ని, పేద విద్యార్థుల సమస్యలపై తాను వంతు పోరాటం చేస్తూ ఈరోజు నారా లోకేష్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల బొబ్బిలికి ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న ఈరోజు వినతులు సమర్పించడం, మా విద్యార్థుల నుంచి ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అని చెప్పి ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. అయిన హయాంలోనే తిరుపతి జిల్లా సిల్లూరుపేట నియోజకవర్గంలో దిత్వా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ప్రజలతో బాధ్యతగా నిలిచి తడా మండలంలోని కాదలూరు, వాటంబేడు, కుప్పం తదితర గ్రామాలను అధికారులు, నాయకులతో కలిసి సందర్శించారు. చెరువులు, లోతట్టు ప్రాంతాలు, వ్యవసాయ పంటల నష్టాన్ని పరిశీలించారు. నష్టపోయిన ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డ్రైనేజ్, రోడ్లు లేని ప్రాంతాల సమస్యలు వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల కోసం ఇప్పటికిప్పుడు కృషి చేస్తారని ఎమ్మెల్యే మాట తెలిపారు. సిమెంట్ రోడ్లు ఈ పక్క అయిపోయిందమ్మా, ఆ పక్క అర్జున అక్కడ ఒక రెండు వరకు వేస్తున్నాం. రోడ్లు కొన్ని ఇప్పుడే చూసి వచ్చాను, సీసీ రోడ్లు అన్ని కూడా వేస్తున్నారు. ఇంకా కూడా కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి, ఎందుకంటే మనం నియోజకవర్గం మొత్తం వేయాలి కదా. అన్ని రోడ్లు గత ప్రభుత్వంలో వేయలే ఎక్కడ, కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకుంటాం. అంటే మండలానికి ఇంతని ఇస్తారు, ఆ వచ్చినవి కొంతగా వేసుకుంటా వస్తున్నాము. కరెంటు పోన్లు అన్నీ కూడా మార్చారు, అన్ని పైకి ఎత్తుకు పెట్టారు. ఎందుకంటే అంతకుముందు ఇళ్ళకి తగులుతున్నాయి, చాలా మంది వచ్చి ఇళ్ళకి తగులుతున్నాయి మేడం, కిందకున్నాయి కరెంట్ వైర్లు అంటే ఎలక్ట్రికల్ వాళ్ళతో మాట్లాడి అన్ని పోల్స్ పైకి పెట్టిస్తున్నాం. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా సరే ఎవరికి అంది ఎలక్ట్రిక్ షాక్ తగలకుండా మనం అన్ని మారుస్తున్నాం. అన్ని మార్చడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు రోడ్లు కూడా చూస్తున్నాం, అన్ని నోట్ చేసుకుంటున్నారు, అవన్నీ కూడా వేద్దాం. వ్యవసాయం ఇప్పుడు గత 3 సంవత్సరాలు చేస్తున్నాము. గుళ్ళు కట్ట ఇప్పుడు మాకు లేనందువల్ల బ్లడ్ వచ్చినప్పుడు అంతా మునిగిపోతుంది, నాటిన రైతులు నష్టపోతున్నాము. అది పరిస్థితి. మాకు అప్పుడెప్పుడో వాళ్ళు చేశారు, మా దాకా వచ్చి కట్ట ఆపేశారు అనమాట. ఇంకొక కిలోమీటర్, 1.5 కిలోమీటర్ వేసి ఉంటే మాకు ఎల్ల పరిస్థితి ఉండి ఉండదు. లేబర్ అయితే మేము జాలాలు మొత్తం మీద దాని మీద ఆధారపడి పడుతున్నాం. ఒకప్పుడు విషయం వేరు, అప్పుడు వేటకు కొంతమంది పూర్తిగా వెళ్తున్నాము, జరుగుతుంది. ఇప్పుడు వ్యవసాయం మీద చాలా ఆధారపడి ఉన్నాం మేము. అందువల్ల దయచేసి మాకు కరెక్ట్గా కంటిన్యూ చేసి ఇచ్చారు. ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడాను, ఇరిగేషన్ డీ గారు పెట్టన్నారు, చేద్దాంలేండి ఈసారి చేద్దాం. మనమే పెడదాం రోడ్లు. అర్జున వాడలో ఇంకా 3 రోడ్లు ఉన్నాయమ్మా. ఇక్కడ ఇది మెయిన్ గా అవసరం, ఇది ప్లస్ డ్రైన్ ఒకేసారి. ఇక్కడ నుంచి ఉందా రోడ్డు? అదే కొంతగా అయినా డివైడ్ చేసి పెట్టేసేయండి, నోట్ చేసుకొని ఏవి కష్టంగా ఉన్నాయో అవన్నీ పెట్టేస్తే సరిపోతుంది. రోడ్డు కొంచెం సిమెంట్ రోడ్లు ఈ పక్క అయిపోయిందమ్మా, ఆ పక్క అర్జున అక్కడ ఒక రెండు వరకు వేస్తున్నాం. రోడ్లు కొన్ని ఇప్పుడే చూసి వచ్చాను, సీసీ రోడ్లు అన్ని కూడా వేస్తున్నారు. ఇంకా కూడా కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి, ఎందుకంటే మనం నియోజకవర్గం మొత్తం వేయాలి కదా. అన్ని రోడ్లు గత ప్రభుత్వంలో వేయలే ఎక్కడ, కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకుంటాం. అంటే మండలానికి ఇంతని ఇస్తారు, ఆ వచ్చినవి కొంతగా వేసుకుంటా వస్తున్నాము.
కరెంటు పోన్లన్నీ కూడా మార్చారు, అన్ని పైకి ఎత్తుకు పెట్టారు. ఎందుకంటే అంతకుముందు ఇళ్ళకి తగులుతున్నాయి, చాలా మంది వచ్చి ఇళ్ళకి తగులుతున్నాయి మేడం, కిందకున్నాయి కరెంట్ వైర్లు అంటే ఎలక్ట్రికల్ వాళ్ళతో మాట్లాడి అన్ని పోల్స్ పైకి పెట్టిస్తున్నాం. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా సరే ఎవరికి అంది ఎలక్ట్రిక్ షాక్ తగలకుండా మనం అన్ని మారుస్తున్నాం. అన్ని మార్చడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు రోడ్లు కూడా చూస్తున్నాం, అన్ని నోట్ చేసుకుంటున్నారు, అవన్నీ కూడా చేద్దాం. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పొదిలి మండలంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసే పథకాలు అందిస్తుంటే అసత్య ప్రచారం మాత్రమే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పశ్చిమ ప్రాంత అభివృద్ధికి మార్కాపురం జిల్లాకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నారని గుర్తు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీల వంటి పెట్టుబడులు తీసుకురావడం ద్వారా యువతకు వేలాది ఉద్యోగాలు ఇవ్వాలని కృషి చేస్తున్నామన్నారు. అనంతరం ప్రెస్ మీట్లో వైసీపీ విమర్శలకు తగిన సమాధానమిస్తూ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందన్నారు. స్థానిక నాయకుల దశదిన కర్మకు హాజరై కుటుంబాలను పరామర్శించారు. పొదిలి చెరువుకు నీళ్లు తెచ్చేదానికి పరిరక్షణ కమిటీ కొనండి. 50 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి కనీసం ₹1 ఫైనాన్షియల్ అనుమతులు లేకుండా మేము తెచ్చినామని చెప్పి సంకలు కొట్టుకొని తిరిగిండ్రు మీరు. పరిపాలన అనుమతులు 50 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ అసిస్టెంట్ నేను తెచ్చాను. ఈరోజు ఆ కాంట్రాక్టర్ ధైర్యంగా పనిచేస్తున్నాడు, నాకు డబ్బులు వస్తాయని. పొదిలి చెరువు సంకరాకిచ్చారు, పొదిలి చెరువు కాకెత్తుకపోయింది. ఆ రోజు ఏం పొడిచారు మీరందరూ? అరే పొదిలి చెరువుని ఎత్తకపోయినరు, పొదిలి చెరువు అన్యాక్రాంతం అయిపోయింది, పొదిలి చెరువును కాపాడుకుందాం అని మీరు పరిరక్షణ సమితి ఏం పొడిచిందా? ఆ రోజు పొదిలికి అన్యాయం జరిగి డివిజన్ పోయిన రోజు మదిపలేదు. చెరువుకి డబ్బులు శాంక్షన్ తీసుకురాకుండా తెచ్చినామని సంకలు కొట్టిన రోజు నోరెత్తలేదు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సతీమణి కందుల వసంతలక్ష్మి కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాలకు వెళ్లి సీఎం సహాయ నిధి చెక్కులను అర్హులైన కుటుంబాలకు స్వయంగా అందజేశారు. నాగిరెడ్డిపల్లి, తువ్వపాడు, వద్దిమడుగు, వాగేమడుగు, కొత్తపల్లి, చిన్నారికట్ల, మునగపాడు వంటి గ్రామాలకు చెందిన 10 మంది లబ్ధిదారులకు మొత్తం 5,91,554 సహాయం చేరింది. ప్రజలకు నేరుగా ఇంటి వద్దకే ప్రభుత్వ సహాయం అందించేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలతో ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింత చేరువై సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా పనిచేస్తారన్నారు. లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ తరపున కాకులమరి శ్రీలత పోటీలో నిలిచిన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అభ్యర్థి గుర్తు ఉంగరం రావడంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు. కాకులమరి శ్రీలత గెలుపుతో గ్రామ పంచాయతీని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తారని పార్టీ స్థానిక నాయకులు తెలిపారు. ప్రజల మద్దతే తమ బలమని, పంచాయతీలో మెరుగైన సదుపాయాల కోసం కృషి చేస్తామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమకు సహకరిస్తారని బీఆర్ఎస్ శ్రేణులు నమ్మకం వ్యక్తం చేశాయి.
ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున గుడ్ల దేవేందర్ సతీమణి శ్రీలత బరిలో ఉన్నారు. అభ్యర్థికి కత్తెర గుర్తు లభించడంతో బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానికంగా ప్రజలతో మమేకమై ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ కార్యక్రమాలను అవగాహన కల్పించే దిశగా ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని బోని గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేసి చిరుధాన్యాల ప్రదర్శన కూడా నిర్వహించారు. మద్దతు ధరపై ప్రత్యేక పోస్టర్ను గంటా ఆవిష్కరించారు. రైతుల ఆదాయాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపు రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కె రామస్వామి నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు ఈ గోడౌన్స్ ఫెసిలిటీస్ కావాలి. కొన్నిటికి మామూలు గోడౌన్స్ కావాలి, కొన్ని పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి, అటువంటి వెజిటబుల్స్ లేకపోతే ఏదైనా కొంచెం ఏది ఉంటాయో అవి పాడు కాకుండాలంటే శీతల గిడ్డంగులు కూడా కావాలి. ఇక్కడ మనకి మార్కెట్ కమిటీ నాయుడు గారు ఉన్నారు, ఏడి అగ్రికల్చర్ ఉన్నారు, ఇతర అధికారులు ఉన్నారు. ఆనందపురం మండలంలో మనకి బ్రహ్మాండమైన ఫ్లవర్ మార్కెట్ ఉంది. మొత్తం రాష్ట్రంలోనే పేరెంట్ కన్నా ఫ్లవర్ మార్కెట్. మొన్నే జిల్లా కలెక్టర్ ఫ్లవర్ మార్కెట్ ఉందో దాని మీద కూడా మనం దృష్టి పెట్టి అక్కడ కూడా చాలా మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం అని చెప్పండి. దాంతోపాటు నాకు తెలిసిన ముగ్గురు స్వచ్ఛత సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. ఏదైతే ఈ గిడ్డంగులకు సంబంధించి వాళ్ళు సహాయం చేస్తామంటారు. ఎవరైతే రైతులు ముందుకు వచ్చిన వాళ్ళు మీరు 2019 జనవరి 27న నమోదైన రాయలసీమ ఎక్స్ప్రెస్ పోక్సో కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజంపేట నందలూరు మధ్య రైలులో ప్రయాణిస్తున్న కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు ఎస్ రెడ్డికి జీవిత ఖైదు విధిస్తూ ఫోక్సో కోర్టు జడ్జి ఎస్ ప్రవీణ్ కుమార్ శిక్షను ప్రకటించారు. విచారణలో మొత్తం 24 మంది సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం ఈ తీర్పు వచ్చింది. టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించిన నిందితుడిని అడ్డుకోవడంలో రైల్వే శాఖ వైఫల్యం చోటు చేసుకుందని గుర్తించిన కోర్టు మైనర్ బాధితురాలి కుటుంబానికి 4 వారాల్లోగా 10.5 లక్షల రూపాయల పరిహారం అందించాలని డీఆర్ఎంను ఆదేశించింది. ఈ తీర్పు మహిళా బాలల భద్రత పట్ల న్యాయ వ్యవస్థ కఠిన స్థానాన్ని మరోసారి చాటింది. గారు ఒక జడ్జిమెంట్ ఇస్తూ 27/1/2019 తేదీన రాయలసీమ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వాస్తవ్యులు తిరుపతి నుంచి హైదరాబాద్కు ప్రయాణం చేస్తూ ఏసీ బోగిలో B2లో వాళ్ళ ఫ్యామిలీతో ప్రయాణం చేస్తున్నారు. రాజంపేట నందలూరు మార్గ మధ్యంలో వాళ్ళ పాప 8 ఏళ్ల పాప వాష్రూమ్ పోవాలంటే ఎల్లుమ్మా అని చెప్పినారు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆ పాప వెంబడి పోకుండా ఉండడమే వాళ్ళు చేసిన చిన్న పొరపాటు. దీంట్లో ఆగంతకుడు ఆయన ముద్దాయి అయిన ఎస్ రామప్రసాద్ రెడ్డి ఇమీడియట్గా వాష్రూమ్లో పోయి ఆ బోల్ట్ పెట్టేసి ఆ అమ్మాయిని అత్యాచారం చేసినాడు. టికెట్ లేకుండా జనరల్ టికెట్తో ఏసీ బోగిలో ప్రవేశించడమే పెద్ద నిర్లక్ష్యమని వాళ్ళ మీద తీసుకోమని డిఆర్ఎం గారికి ఆదేశిస్తూ తర్వాత డిఆర్ఎం గారు రైల్వే నిర్లక్ష్యం కారణం వల్ల బాధితురాలకి 10,50,000 రూపాయలు 1 నెల లోపల
పరిహారం ఆ అమ్మాయికి కట్టవాలని ఆదేశించినారు. ఇది కేవలము రైల్వే టీటీలు వాళ్ళ నిర్లక్ష్యం వలన జరిగినది. అందువలన వాళ్ళకి ఇది పనిష్మెంట్గా భావించవలను. రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరాలని కోరుతూ రాజంపేట జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ జరిగింది. పాత బస్టాండ్ సర్కిల్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొని నినాదాలతో మార్మోగించారు. రాజంపేట పరిసర మండలాల ప్రజల ఆకాంక్షను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తప్పకుండా సాకారం చేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ అతికారి కృష్ణ మాట్లాడుతూ రాజంపేట జిల్లా కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఉద్ఘాటించారు. అభివృద్ధికి రాజంపేట జిల్లా అవసరం ఉందని నాయకులు స్పష్టం చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని కనిగిరి పట్టణంలోని ఎస్కేఆర్ మానసిక దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జడ్జి బి రూపశ్రీ ఆధ్వర్యంలో గుడ్ హెల్ప్ ఫౌండేషన్ తో కలిసి ఈ కార్యక్రమం జరిగింది. కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ వైకల్యం ఒక పరిస్థితి మాత్రమే కానీ అడ్డంకి కాదని, దివ్యాంగులు ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని చెప్పారు. దివ్యాంగులకు ప్రత్యేక చట్టం ద్వారా హక్కులు కల్పించబడ్డాయని, వారికి తగిన సౌకర్యాలు అవసరమని సూచించారు. సమస్యలు వచ్చినప్పుడు న్యాయ సేవాధికార సంస్థల సహాయం తీసుకోవచ్చన్నారు. పాఠశాల ఉపాధ్యాయుల సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మదన్ మోహన్ రెడ్డి, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. లేదా గవర్నమెంట్ పథకాలు ఏమన్నా అందాల్సి ఉంటే మరి ఏమన్నా రాయాలు కూడా ఏమని చెప్పి ఇప్పుడు చెప్పారు. ఆ విషయాన్ని బట్టి న్యాయశాఖ నుంచి మీ టీచర్స్ కూడా మరి మన జడ్జి గారు మేడం గారు అప్డేట్ చేయమని మన న్యాయవాది మనకి గఫార్ సార్ గారు వచ్చున్నారు. మరి వారు మీకు కొన్ని సందేశాలు ఇస్తారు. మరి మన జడ్జి గారు ప్రత్యేకంగా విజిట్ చేసి మీకు ఏమైనా సౌకర్యాలు అందుతున్నాయా లేదా, గవర్నమెంట్ పథకాలు ఏమన్నా అందాల్సి ఉంటే మరి ఏమన్నా రాయాలు కూడా ఏమని చెప్పి ఇప్పుడు చెప్పారు. నరసారావుపేట పట్టణంలోని బత్తుల మురళి స్వగృహంలో బుధవారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమంలో కనుమూరి రాజ్యలక్ష్మిని సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించినట్లుగా చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకురాలిగా నియమితులైన ఆమెకు ఈ సందర్భంలో పార్టీ శ్రేణులు, భక్తులు అభినందనలు తెలియజేశారు. బత్తుల మురళి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కృషి చేసిన నాయకురాలను గుర్తించి పదవి ఇవ్వడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో చేగు వెంకటేశ్వరరావు, బొగ్గారపు బ్రహ్మానందరం రావికింది వెంకట, సుబ్బారావు, నరసింహారావు, కోట వాణి, కనుమర్లోడి శారద తదితరులు పాల్గొన్నారు. ఉన్న టీడీపీలో ఉన్న క్రియాశీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందిని గుర్తించడం, వారితో పాటు జూమ్ కాల్లోకి వచ్చి ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్కి పంచాయతీ అలానే మనకి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కొంచెం బలోపేతం చేయాలి అని అంటే మనం ఇప్పటి నుంచే కొంచెం క్రియాశీలకంగా పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఇంకా ఉంది. మనం దాని మీద ఇంకా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ బాధ్యతను అప్పచెప్పారు. ఇది బాధ్యత మాత్రమే. ఈ బాధ్యతని చాలా సక్రమంగా నిర్వర్తించడంలో
నాతో పాటు ప్రతిరోజు అంటే ఇక్కడ నేను ఒక్కదాన్నే కష్టం అని కాదు, ప్రతి ఒక్కరు చాలామంది ఇక్కడ పార్టీ పరంగా ఎంతో పనిచేస్తూ ఉన్నారు. ఇటు ఎస్ఎన్ కాలేజీలో మెంబర్గా ఉంటూ, రాష్ట్ర స్థాయిలో ఆర్టీఐలో సలహాదారుడిగా ఉంటూ, ఇంకా ఇప్పుడు ఈ వైశ్యులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా ఆయన దృష్టికి తీసుకొస్తే టక్కున అలా వాలిపోయి ఆ సమస్యలు పరిష్కరించడం కానీ, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ప్రోగ్రాం జరిగితే సుడిగాల పర్యటనలాగా ఈ వాసవి క్లబ్ తరగను కానీ, అంటే ఇంకా నాకు తెలియకుండా ఇంకా ఏమైనా పనులు ఉంటే ఆ పనులన్నింటిలో కూడా ప్రతినిత్యం పార్టీలకి అతీతంగా ఒక బీజేపీ నాయకుడిగా ఉంటూ పార్టీలకు అతీతంగా సేవా తత్పరత అనేది తన ట్యాగ్లైన్గా ఇంటి పేరుగా పెట్టుకొని ఈ రోజుకి కూడా నిత్యం ప్రజల మధ్యలో తను ఉంటూ అందరినీ, ఆయన వయసుకి మనం గౌరవం కంటే కూడా ఆయనలో ఉన్న ఔదార్య గుణానికి మనందరం కూడా హ్యాట్సప్ చెప్పాల్సిందే. అంత పెద్ద వయసులో కూడా చిత్తూరు జిల్లా నగరిలో జామియా మసీద్ కొత్త కమిటీ ఏర్పాటుపై మసీదు పెద్దలు నిరసన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఏకపక్షంగా కొత్త కమిటీ ఏర్పాటు చేసి మసీద్ జమాత్కి సమాచారం లేకుండా రసీదులు ఇవ్వకుండా నియామకాలు నిర్వహించారని వారు ఆరోపించారు. కొంతమంది ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు కమిటీ సభ్యులుగా ఉన్నారని ప్రశ్నించారు. పెద్దలు కొత్త కమిటీని రద్దు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమస్యను పరిష్కరించేందుకు గురువారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఎస్పీ, సీఐలను కలిసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీ సలీం, సైదాలి, కరీం, అబ్బాస్, తమీన్, నాగోర్, జాకీర్, హమీద్ తదితరులు పాల్గొన్నారు. ఇన్స్పెక్టర్ మెయిన్ అతను వాళ్ళతో కుమ్మకైనాడు. అతను వచ్చి ఏం చేసినారంటే ఆ కొంతమంది వ్యక్తులతో రాత్రి 11 గంటలకు 10 గంటల వరకు ఉండి వాళ్ళతో చేయాల్సిన అవసరం, ఒక ఇన్స్పెక్టర్ గా ఉండి వాళ్ళ దగ్గర కుమ్మకాయకు మా మసీదు, మా పెద్దల దగ్గర అట్లీస్ట్ మా దగ్గర లేకపోయినా ఒక ప్రార్థన రోజు జుమ్మా రోజు అయినా కూడా ఒక ప్రకటన కూడా ఇవ్వలేదు. కమిటీ ఏర్పడతాము అని చెప్పి ఒక ప్రకటన కూడా చేయలేదు. ఒక కమిటీ ఏర్పాటు చేయాలంటే 2-3 జుమ్మాలు చెప్పి 3వ జుమ్మా రోజుతో కమిటీ ఏర్పాటు చేయాలి. ఇది ఒక ఇన్స్పెక్టర్ గా ఉండే అతనికి ఎట్లా తెలియకుండా పోతుంది? కానీ ఒకరోజు జుమ్మా రోజు కూడా ఇది కూడా చెప్పలేకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసినారు. ఇది వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్దే మొత్తం తప్పు. ఆయనదా కుమ్మకాయ వేసి దీనికి పూర్తి బాధ్యత. ఈ రోజు చిత్తూరు జిల్లా కేంద్రంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కొత్తగా నిర్మించిన డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. చిత్తూరు నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా 75 కొత్త డీడీఓ కార్యాలయాలు కూడా ప్రారంభమవుతాయి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణతేజ ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ ప్రకారం డీడీఓ వ్యవస్థ ద్వారా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, హెచ్ఆర్, రోడ్లు, తాగునీటి సేవల పనులు మరింత బలోపేతమవుతాయి. కొంతమంది అధికారులకు పదోన్నతులు, డిప్యూటీ ఎంపీడీఓ పదవుల కేటాయింపులు కూడా ఈ కార్యక్రమంలో జరిగే అవకాశం ఉందని తెలిపారు. చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా సెలెక్ట్ చేయడం జరిగింది. సో చిత్తూరు జిల్లా నుంచి మొత్తం స్టేట్ వైడ్గా సుమారు ఒక 75 డీడీఓ ఆఫీసెస్ ఉన్నాయి. డీడీఓ ఆఫీసెస్ ఇనాగ్రేషన్ చేస్తారు. సో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో చిత్తూరు డివిజన్ సంబంధించి ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 40 లక్షల వరకు ఖర్చు చేసి అన్ని అరేంజ్మెంట్స్ పూర్తి చేయడం జరిగినాయి. ఈ వ్యవస్థ ద్వారా రేపు పంచాయతీ వ్యవస్థ బాగుంటుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో కొన్ని రిఫార్మ్స్ కూడా చేయడం జరిగినాయి. చాలామందికి ప్రమోషన్ ఇవ్వడం మరియు డీడీ ఆఫీస్ స్ట్రెంత్ చేయడం, డిప్యూటీ ఎంపీడీఓ ఒక కొత్త నోమన్క్లేచర్ ఒక పోస్ట్ పెట్టడం. సో అటువంటి అరేంజ్మెంట్స్తో రేపు పంచాయతీ వ్యవస్థ, రూరల్ డెవలప్మెంట్ వ్యవస్థ, హెచ్ఆర్ వ్యవస్థ, మన్రేగా మరియు రోడ్స్ మరియు డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ బాగుంటుంది అందరూ భావిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలో శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం సాయంత్రం శ్రీ తిమ్మప్ప స్వామి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. కోనేరులో వందలాది భక్తులు హంసవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని దర్శనాన్ని పొందారు. ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు, సత్యచంద్రారెడ్డి, అర్చకులు వాల్మీకి, పూజారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శేషవాహనంపై స్వామివారి ఊరేగింపుతో ఉత్సవాన్ని మరింత వైభవంగా మార్చారు. ఈ కార్యక్రమంలో పట్వారి అరవిందరావు, అనిల్ సీతారాంరెడ్డి, మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖరరావు, రామచంద్రారెడ్డి, ఆర్యవైశ్య నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివ్యాంగుల హక్కులు, అవకాశాలు, సామాజిక బాధ్యతలపై సందేశాలిచ్చారు. జిల్లా అభివృద్ధిలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల చివరి శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 11 వరకు ప్రజావాణి తరహా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. క్రీడా పోటీలలో విజేతలైన దివ్యాంగులకు మెడల్స్, బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, జిల్లా మెడికల్ అధికారి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక పాఠశాల ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించబడింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల మాధవరాయుడుపేట గ్రామంలో దళిత గ్రామాల అభివృద్ధిపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ రెడ్డి అరుణా సుహాసిని మిగతా గ్రామాలకు చెందిన డ్రైనేజీలు, సీసీ రోడ్ల పనులను మాధవరాయుడుపేటకు మళ్లించి ఇతర గ్రామాల అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా అభివృద్ధి పనులు తక్కువగా జరిగినాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న విధంగా రాజకీయ నాయకులు వివరిస్తున్నారని గ్రామ మహిళలు తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. వచ్చారు, ప్రభుత్వాలు మారాయి కానీ ఎస్సీ వాళ్ళమనే ఏటో కానీ డ్రైనేజ్ ఇప్పటికి కట్టలేదండి. పోతుంటే ఎప్పుడో మనం చెప్తుంటే వెలిగెత్తున్నారు తప్పించి లేదండి. ఈదంతా కుళాయిలు లేవండి మా ఈదికి, ఈ బైపాస్ కాలనీలో అండి. మాకు ఏంటంటే ఈ డ్రైనేజీ కట్టాలని కోరుకుంటున్నామండి. దేవి, మేము బైపాస్ కాలనీ చివరిని ఇక్కడ ఉంటున్నామండి. అయితే ఇక్కడ డ్రైనేజీ వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంటుందండి. పిల్లలకి అనారోగ్యాలు పాలైపోతున్నారు. మేము ఎన్నో పిటిషన్లు పెట్టాము, అయినా పట్టించుకోవట్లేదు. మమ్మల్ని చిన్న చూపుగా చూస్తున్నారేమో మేమని అనుకుంటున్నాము. రాజకీయ నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ మాకు ఎవరు కూడా న్యాయం సమకూర్చట్లేదండి. మరి మీరు దయతలిచి మాకు ఈ డ్రైనేజీ వేయాలని కోరుకుంటున్నామండి. నమస్తే అండి. అదేటమ్మా, అనారోగ్యాల బాధలు పడుతున్నామండి. మేము ఎన్నో హాస్పిటల్కి వెళ్తున్నామండి. డెంగ్యూ జ్వరం అని, మలేరియా జ్వరం అని ఎన్నో జ్వరాలు వచ్చి మేము చాలా బాధపడుతున్నామండి. దయచేసి మేము ఈ మాటలు చెప్పినందుకు మీరు ఆలకిచ్చి మాకు పంచాయతీ ఉన్న సచివాలయం ఉన్న మాకు ఎవరు ఏం చేతలేదండి. ఎంతో మంది మేము ఓట్లేసి నెగ్గించినా మమ్మల్ని ఏం చేతలేండి. మరి ఎస్సీలను ఏటువంటి మాకు ఈ నిర్లక్ష్యం. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN TV న్యూస్.